నమస్తే. సోషల్ మీడియా ఈరోజు బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక టాపిక్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్ అనే టాపిక్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఈరోజు. యాక్చువల్గా ఎన్నికలు జరిగాయి కేరళ, అస్సాం, పుడుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. కేరళలో ఎవరో హేట్ స్పీచ్లకు సంబంధించినటువంటి ఒక టాపిక్ ఏదో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే ఎవరో హేట్ స్పీచ్ చేశారట. ఇప్పుడు ఈ కాంటెక్స్లో మొన్న కర్ణాటకలో చేసిన హేట్ స్పీచ్, ఒడిస్సాలో చేసిన హేట్ స్పీచ్ బిల్లు, తెలంగాణలో పెట్టినటువంటి హేట్ స్పీచ్ బిల్లు. సో ఇవన్నీ కూడా బిల్లులు పెడతామని చెప్పి గతంలో కొద్దిగా ఇండియా బ్లాక్ వాళ్ళు చేసినటువంటి కొన్ని అడావుడు ఏవైతే ఉన్నాయో, ఓకే అఫ్కోర్స్ ఒరిస్సాలో బీజేపీ వాళ్ళే పెట్టారు హేట్ స్పీచ్ బిల్లు. సో ఏదైనా ఈ హేట్ స్పీచ్ బిల్లు ఇప్పుడు బాగా ఈరోజు ట్రెండింగ్ అయింది బికాస్ ఆఫ్ కేరళలో జరిగినటువంటి కొన్ని 2-3 ఎవరో హేట్ స్పీచ్లు పెట్టారట. అది బాగా సోషల్ మీడియా రాజుకుందనమాట దాని మీద. ఇప్పుడు మెయిన్ డిబేట్ చేస్తున్నారంటే ఫ్రీ స్పీచ్ ఉండాలా లేదంటే రిస్ట్రిక్ట్ చేయాలా సోషల్ మీడియా కంటెంట్ని అనే దాని మీద చర్చ జరుగుతుంది. వీళ్ళ మీద కొంతమంది ఏమంటారంటే ఫ్రీ స్పీచ్ ఉండాలి, సోషల్ మీడియా అనేది ఫ్రీగా మాట్లాడుకునేటట్టుగా ఉండాలి. ఈ రాజకీయ విమర్శలు చేయటానికి, ఒపీనియన్స్ సెటైర్లు వేయటానికి, స్ట్రాంగ్గా వాళ్ళకి వ్యూ పాయింట్ని వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పుకోవాలండాలి. అవన్నీ మీరు సెన్సార్ చేయకూడదు. ప్రతిదాన్ని సెన్సార్ చేస్తే ఇంక మేము ఎందుకు మాట్లాడటానికి, మా స్పేస్ ఏమైంది అనేది. ముఖ్యంగా మెటా డేటా, ఎక్స్, యూట్యూబ్ లాంటివి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇది హేట్ స్పీచ్గా పరిగణిస్తున్నాము, లేదంటే ఇది వేరే కంటెంట్గా పరిగణిస్తున్నాము అని చెప్పి బ్లాక్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్టీస్కి మీకేం రైట్ ఉంది, నేనేం మాట్లాడాలి, నా ఇష్టం కదా అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో తిప్పుకున్నారు వీళ్ళు. ఓకే ఫ్రీ స్పీచ్ గురించి ప్రైవేట్ కంపెనీస్ ఏది యూట్యూబ్ లాంటి వాటికి ఏం రైట్ ఉంది మా స్పీచ్ని కంట్రోల్ చేయడానికి, డెమోక్రసీ చచ్చిపోతుంది కాదని ఒక వర్గం. ఇంకొక వర్గేమో అసలు ఈ సోషల్ మీడియా మొత్తం బ్యాన్ చేసేయాలి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, హేట్ స్పీచ్లు ఇస్తున్నారు, రిలీజియస్ క్యాస్ట్ బేస్డ్ ఇన్సైట్మెంట్ చేస్తున్నారు, అసలు ఈ సోషల్ మీడియా ఎత్తి ఒక దెబ్బ పోయిద్ది అని. ఓకే ఎలక్షన్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, టార్గెటెడ్గా హెరాస్మెంట్ చేస్తున్నారు కొంతమంది గ్రూప్ని, డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు, చైల్డ్ సేఫ్టీ వైలేషన్స్ చేస్తున్నారు, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాపగండా చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా అనేది అసలు తీసిపడేయాలి. ఇది అసలు ప్రపంచ ఈ యొక్క సమాజాన్ని చెడగొడుతుంది సోషల్ మీడియా అనే ఆర్గ్యుమెంట్ ఇంకొక వైపు. ఈ 2 ఆర్గ్యుమెంట్లు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఓకే సో ఇది ఈరోజు సడన్గా ఎందుకు వచ్చిందంటే అది ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోస్ ఎవరో పెట్టారంటే, డీప్ ఫేక్ వీడియోస్ ఆఫ్ పొలిటీషియన్స్ కేరళలో పెట్టారట. సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని నార్మల్ ఏదో వాళ్ళు మొత్తం డీప్ ఫేక్ చేసి వదిలేరట. ఈరోజు అది బాగా ట్రెండింగ్ అయింది. ఈ లెఫ్ట్ పార్టీసు ప్లస్ రైట్ పార్టీస్ కొడుకుంటారట. ఇక్కడ ఎవరున్నారు? లెఫ్ట్ పార్టీస్ ఏమంటారంటే ఇదంతా ప్రోగ్రెసివ్ వాయిస్ మొత్తం చంపేస్తున్నారు మీరు లెఫ్ట్ పార్టీస్ అంటారు, రైట్ పార్టీస్ అంటారు నేషనలిస్ట్ వాయిస్ని దొక్కేస్తున్నారని చెప్పేసి రైట్ పార్టీస్ అంటున్నారు. బట్ ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారని మమ్మల్ని దొక్కుతున్నారని. మళ్ళీ ఇద్దరు అంటారు కంట్రోల్ చేయాలని, ఇద్దరు అంటారు ఫ్రీ స్పీచ్ కావాలని. రెండు జరుగుతున్నాయి. ఓకే ముఖ్యంగా ఇండియా, యుఎస్, యూరోప్ ఇట్లాంటి ఎలక్షన్స్ టైంలో విపరీతమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. మిస్ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ టైంలో ఎంత వెళ్ళిద్దంటే ఎవరికి నచ్చింది వాడు రాసి ఎడిటింగ్ చేసి పెడతా ఉంటారనమాట. మాటలు అట్లా అన్నారు ఎట్లా అన్నారు. ఎలక్షన్ టైంలో ఎవడు కంట్రోల్ చేయడు, ఎవడు బిజీలో వాడు ఉంటాడు. సో ఓటర్ని ఇంపాక్ట్ చేస్తారు. అది ఎక్కువగా ఇండియాలో, అమెరికాలో జరుగుతాయి. అమెరికాలో కూడా టూ మచ్ జరిగింది. ట్రోల్ చేస్తారు. ట్రంప్ లాంటి వాళ్ళని అయితే మరి ఏ వీడియోస్ తోటి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే అఫ్కోర్స్ అమెరికాలో ఫ్రీ స్పీచ్ ఉంది. వాళ్ళు ఏదో ట్రంప్ని అట్లాంటి పెద్ద వాళ్ళనే ఫన్నీగా వీడియోలు చేసి వదులుతుంటారు. వాళ్ళకి ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అక్కడ. ఇప్పుడు ఇండియాలో కూడా ఓకే ఇండియాలో ఏంటంటే ఈ మధ్య ఐటీ రూల్స్ ఒకటి తీసుకొచ్చి కంట్రోల్ చేసేసారు మొత్తం. వాట్సాప్ మెసేజ్ని ట్రేస్ చేస్తున్నారు, ఎవరేం పోస్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా బ్లాక్ చేసేస్తున్నారు ఏమైనా మెసేజ్ పెడితే. అదేంటి ఇది ప్రైవసీని వైలేట్ చేస్తున్నారు, సర్వీలెన్స్ అనే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదైనా ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో యూనివర్సల్ ఆన్సర్ వాట్ ఈస్ హేట్ స్పీచ్ అండ్ వాట్ ఈస్ ఫ్రీ స్పీచ్. ఆ రెండింటికి మధ్యలో లైన్ గీసేవాడే ఉండలేడు. దెర్ ఇస్ నో లైన్ బిట్వీన్ హేట్ స్పీచ్ అండ్ హార్మ్ఫుల్ హేట్ స్పీచ్ అండ్ ఫ్రీ స్పీచ్. దీన్ని ఫ్రీ స్పీచ్ అంటారు, దీన్ని హేట్ స్పీచ్ అంటారు. లైన్ గీసేవాడు ఎవడు లేడు. ఎవడికి అర్థం కావట్లేదు ఎక్కడ లైన్ గీయాలో. ప్రతి పార్టీ, ప్రతి దేశం, ప్రతి ఇండివిజువల్కి ఒక డిఫరెంట్ ఐడియా ఉంటుంది. ఇది హేట్ స్పీచ్ అని, ఇది హేట్ స్పీచ్ కాదని డెసిషన్ తీసుకోలేరు. సో అది సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది ఈరోజు. దీని మీద బాగా చర్చ జరుగుతుంది, ఫ్రీ స్పీచ్ వర్సెస్. అది అసలు సోషల్ మీడియాలో వదలాలా, బ్లాక్ చేయాలా వీళ్ళందరినీ అనేది వస్తున్నటువంటి డిబేట్ అనమాట. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త రూల్స్ పట్టుకొచ్చింది. ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ లా, సోషల్ మీడియా అబ్యూస్ చేస్తున్నారు, హేట్ స్పీచ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక లా పట్టుకొచ్చారు. ఐటీ డిజిటల్ కోడ్ రూల్స్ ఇది ఒకటి పట్టుకొచ్చారు 2026 ఈ మంత్లోనే పట్టుకొచ్చారు ఒరిస్సా వాళ్ళు. సో అది ఒకటి రీజను. లీగల్ సివిల్ లిబర్టీస్ సంబంధించిన కన్సర్న్స్ కూడా ఉన్నాయి. దేనికి కేసు వేస్తున్నారో తెలియట్లేదు, దేనికి పోలీసులు వచ్చి ఎత్తుకెళ్తున్నారో తెలియదు, దేనికి పోలీసు లాయర్లు నోటీసులు ఇస్తున్నారో తెలియదు. సెన్సార్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమీ లేవు. డైరెక్ట్గా ఎత్తేస్తున్నారు మొత్తం. కాబట్టి ముఖ్యంగా ఎలక్షన్స్, పాలిటిక్స్ మిక్స్ అయినప్పుడు విపరీతంగా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అసలు దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రీ స్పీచ్ వదలాలా, హేట్ స్పీచ్ని పేరుతోటి కంట్రోల్ చేయాలా అనేది గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. సోషల్ మీడియాకి మార్నింగ్ నుంచి ఒకరినొకరు డిబేట్ చేసుకుంటున్నారు. ట్విట్టర్లో, వాట్సాప్లో, ఎక్కడ పడితే ఇక్కడ ఇదే డిబేట్ జరుగుతుంది మార్నింగ్ నుంచి. ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువగా జరుగుతుంది అది. సో ఇప్పుడు ఈ మనం మాట్లాడుకునేవి ఇవన్నీ కూడా గ్లోబల్ కన్వర్సేషన్స్. ఇవంటే ఇప్పుడు ఎక్స్లో మాట్లాడుకుంటుంటే ఎక్కడో అమెరికా వాడు కూడా చూడవచ్చు మీరేం మాట్లాడుకుంటున్నారు. సో ఈ ఎంత ఏంటంటే అల్టిమేట్గా ఇండియాలో మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, కంట్రోల్ చేస్తున్నారని ఎవడో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఎక్కడో అమెరికా వాడు, పాకిస్తాన్ వాడు, జపాన్ వాడు దాన్ని రిట్రీవ్ చేసి వాడు బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నాడు భారతదేశం మీద. ఇది ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదంట అని చెప్పి. సో ఎందుకని ఇవన్నీ గ్లోబల్ ప్లాట్ఫామ్లు, ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్లు. ఏం జరుగుతున్నాయో తెలియట్లా. ఓకే. సో కాబట్టి ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు వీళ్ళు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాలి అది అని చెప్తాను. దాంతోపాటు పొలిటికల్ మోటివేషన్స్ ఉంటాయి, వెనక పొలిటికల్ మోటివేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్లో ఎవరుంటే జనరల్గా ఎవరిని విమర్శిస్తారు? ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ విమర్శలు వస్తాయి. ఆ విమర్శల్ని తప్పించుకోవడానికి గవర్నమెంట్ ఇట్లాంటి రూల్స్ అనేది తెస్తాయి. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు తయారు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు తెస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ మీద కాబట్టి ఎక్కువ విమర్శలు జరిగేది. అది సంగతి. ఈరోజు జరుగుతున్న డిస్కషన్ అది. ఏం జరిగితే చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.